విశ్వబ్రాహ్మణుల ఐక్యత వర్ధిల్లాలంటూ అమలాపురంలో సమావేశం రాష్ట్ర విశ్వబ్రాహ్మణ యువజన నాయకులు ఆవుపాటి వేణుగోపాల్ జిల్లా అధ్యక్షులు రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు పావులూరి హనుమంతరావు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుశీల, రాష్ట్ర నాయకులు కట్టోజు సన్నాయిదాసు, మాజీ రాష్ట్ర అధ్యక్షులు చిట్టిబాబు, రాష్ట్ర అధ్యక్షురాలు వాసవి పాల్గొన్నారు। విశ్వబ్రాహ్మణ సమాజం విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని, ఆ తలంపుతోనే ఈ కార్యాచరణ నిర్వహించబడుతుందని తెలిపారు। రాబోయే రోజుల్లో రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులకు ఒక గుర్తింపు హోదా కావాలంటే విశ్వబ్రాహ్మణులకు రాజకీయంగా ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే, ఎంపీ పదవులను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు। అంబేద్కర్ కోనసీమ జిల్లా హెడ్ క్వార్టర్స్ అమలాపురంలో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది। ఒక సింగిల్ పాయింట్ అజెండా మీద 5 సంవత్సరాల పూర్తి సమయం ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం కంప్లీట్ చేసే పరిస్థితిలో ఇంకా 8 నెలల ముందే ఈ రాష్ట్రంలో ఏకీకృత సంఘాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయాణం చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ పీరియడ్ లో 25 లక్షల మంది విశ్వబ్రాహ్మణులకు మనం ఏమి చేశాము, సంఘపరంగా ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చేస్తా ఉన్నాము, భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి ఏమి మనం సంపాదించుకోవాలి, ఇవి సంపాదించాలంటే ఏకీకృత సంఘాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలి। రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం యొక్క కార్యవర్గ సమావేశం అమలాపురంలో జరుగుతున్న సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు పావులూరి హనుమంతరావు గారి ఆదేశాల మేరకు మేమంతా కూడా ఇక్కడ 4.5 సంవత్సరాల పదవీ కాలం పూర్తయింది। ఇప్పుడు వరకు మేము సంఘపరంగా చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇస్తూ, ధర్నాలు చేస్తూ, డిమాండ్లు చేస్తూ ప్రజాప్రతినిధులందరి దగ్గర కూడా నివేదికలు సమర్పించిన సందర్భం తెలియజేసుకుంటూ, మరి ఇంతటి చైతన్యవంతమైనటువంటి నాయకత్వం ఉన్నప్పటికీ కూడా జిల్లా అధ్యక్షుల వారి యొక్క సమ్మతం ఉన్నప్పటికీ కూడా మేము మా కమిటీ 6 నెలల ముందుగానే కూడా మేము స్వచ్ఛందంగా ఇదే మాకు చివరి సభ, మళ్ళా కూడా స్వచ్ఛందంగా ఒకే నాయకత్వం కింద పనిచేయడానికి ఎటువంటి లాలోచీలు, ఎటువంటి కుర్చీని వదలకుండా ఉండేటువంటి సందర్భాలు లేకుండా స్వచ్ఛందంగా నిజాయితీగా మేము ఈ సభని గౌరవిస్తూ తీర్మానం చేసుకున్నాము। కార్యవర్గ సమావేశాన్ని అమలాపురంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం। మరి వివిధ జిల్లాల నుంచి అనేక మంది అధ్యక్ష కార్యదర్శులు రావడం, అలాగే మరి కార్యాచరణ మరి రేపు నూతనంగా ఒక కార్యవర్గాన్ని ఎన్నుకోవాలి। ఎందుకంటే రాష్ట్రంలో 4-5 విశ్వబ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి। అన్ని సంఘాలు కాకుండా ఒకే సంఘం కింద ఏర్పాటు చేయడం కోసం మరి ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి, గతంలో కూడా విశ్వబ్రాహ్మణ సంఘం పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒక స్టీరింగ్ కమిటీ కింద ఏర్పాటు చేయడం జరిగింది। మరి రేపు రాబోయే కాలంలో ఒకే సంఘం ఉండాలనే ఒక ఉద్దేశంతో, ఒక మంచి సంకల్పంతో ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది।